కాసేపు ప్రభాస్ గారిని వదిలేస్తే ఇండస్ట్రీలో ఇంకే హీరో మూవీస్ చూస్తూ ఉంటావు? నాకు నాని గారు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హిస్ ఫిల్మ్స్. ఓకే. నాని గారు, అల్లు అర్జున్ గారు. నాకేంటంటే ఐ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్. ఇప్పుడు ఒక్కొక్క యాక్టర్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది కదా. ఐ ట్రై టు ఎంబ్రేస్ దట్ ఇన్ మై స్కిల్స్ అండ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే హిస్ డాన్స్ అండ్ హిస్ స్టైల్, ఈ అల్లు అర్జున్ గారు నడిచినా సరే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్. ఓకే. హిస్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ అవన్నీ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ రామ్ చరణ్ గారి గ్రేస్, ద వే హీ డాన్సెస్, ద వే హీ యాక్ట్స్. రామ్ చరణ్ గారి కళ్ళలోనే హీ ఎక్స్ప్రెసెస్ మల్టిపుల్ ఎమోషన్స్. ఓకే. సో ఐ ట్రై టు లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎన్టీఆర్ గారి వర్సటైలిటీ, హౌ హీ కెన్ పర్ఫార్మ్ మల్టిపుల్ ఎమోషన్స్ ఇన్ జస్ట్ వన్ సింగిల్ ఒక్క ఫ్రేమ్. మొహం చూపించినా సరే దాంట్లో హీ కెన్ ఎక్స్ప్రెస్ యాంగర్, సాడ్నెస్, ఎక్సైట్మెంట్, జాయ్ అన్నీ చూపిస్తారు. ఓకే. సో బేసికల్గా ఏ క్యారెక్టర్ అంటే లైక్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్కైనా, ఏ చైల్డ్ ఆర్టిస్ట్కైనా ఒక మూవీ అన్నది టర్న్ పాయింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సలార్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులకి టర్న్ పాయింట్ అయిపోయింది, ఇటు పాజిటివ్ చేసిన వాళ్ళకి అటు నెగిటివ్ చేసిన వాళ్ళకి. సో అలా నీకు ఏది టర్న్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నావు? అది టు బి హానెస్ట్ ఆడియన్స్ మీ చేతుల్లో ఉంది. విచ్ ఎవర్ ఫిలిం యూ లవ్, ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అండ్ కల్కి 2898 ADలో చిన్న రోల్ అయినా ఇట్స్ అ రియలీ గుడ్ రోల్. ఓకే. అండ్ అలాంగ్ విత్ దట్ మ్యాజిక్ ఇస్ అ హ్యూజ్ ఫిలిం ఫర్ మీ. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ విల్ లవ్ ఇట్ టు. ఓకే. సో నాకు తెలిసి కల్కి అండ్ మ్యాజిక్ మే బీ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. డెఫినెట్లీ. సో ఇప్పటి వరకు నువ్వు అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ చేసావు కదా? అవును, మోస్ట్లీ అన్ని పాజిటివ్. ఎప్పుడు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ లాంటివి ఏం రాలేదా? యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ ఏం లేవు యాక్చువల్లీ, ఏది రాలేదు. ఓకే. సో ఏ క్యారెక్టర్ నువ్వు చూసినప్పుడు అంటే లైక్ సలార్లో పర్టికులర్గా నేను అడుగుతున్నా, సలార్లో ఏ క్యారెక్టర్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు, నాకు వచ్చింటే బాగుండు అని అనుకున్నావు? సలార్ చూస్తే యాక్చువల్లీ ద పీపుల్ హూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఇట్, ఇప్పుడు ఐ నో అ ఫ్యూ పీపుల్ ఇన్ ఇట్. ఇప్పుడు రోషన్ తెలుసు, కార్తికేయ తెలుసు, దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. అండ్ హానెస్ట్లీ ఐ థింక్ దే వర్ ద పీపుల్ హూ బెస్ట్ ఫిటెడ్ దట్ రోల్స్. ఆ రోల్ని వాళ్ళు తప్పితే ఇంకెవరంత ఇండస్ట్రీలో బ్రతికేస్తావు, కంగారే లేదు, హ్యాపీగా ఇండస్ట్రీలో చాలా 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 లాంగ్ వరకు ఉంటావు. ఎంత తెలివిగా చెప్తున్నావు అసలు ఆన్సర్స్. సరే, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది నీకు, చెప్పు. డ్రీమ్ క్యారెక్టర్. ఇప్పుడు డ్రీమ్ క్యారెక్టర్ అంటే టు బి హానెస్ట్ కల్కిలో యాక్ట్ చేయడం ముందు దట్ వాజ్ మై డ్రీమ్ క్యారెక్టర్. ఇది సార్ మూవీ ప్రమోషన్ అంటే, ఇది సార్ పబ్లిసిటీ అంటే, మనం ఏమడిగినా కల్కి దగ్గరే ఉంటుంది. ఓకే. సో ఆ క్యారెక్టర్, అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఉండే. ఇప్పుడు మనం బ్రహ్మాస్త్ర చూసాం కదా, దాంట్లో హౌ ఇట్ ఇస్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఫిలిం అని. సో అది చూసాక ఐ వాజ్ లైక్ ఇలాంటి ఫిలింలో చేస్తే బాగుంటుంది, వేర్ ఐ కెన్ షో మై సెల్ఫ్ యాజ్ అ సూపర్ హీరో అన్నట్టు. బికాజ్ కిడ్స్కి వెన్ దే సీ అ సూపర్ హీరో దే ట్రై టు బీ లైక్ దెమ్. ఇప్పుడు సూపర్ మ్యాన్ చూస్తే నేను సూపర్ మ్యాన్ అవ్వాలి అనుకుంటారు, స్పైడర్ మ్యాన్ చూస్తే స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు. అలానే ఇప్పుడు కల్కిని చూసాక భైరవ అవ్వాలని అనుకుంటారు. భైరవ. ఓకే. సో అలాగే ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ అ ఫిలిం వేర్ పీపుల్ కెన్ లుక్ అప్ టు మీ, వేర్ ఐ కెన్ గివ్ అ మెసేజ్ అండ్ మేక్ పీపుల్ లైక్ మీ మోర్. అలాంటి ఒక రోల్. సో మేబీ అంటే లైక్ నీకు ఇది ఆన్సర్ ఇస్తే ఇబ్బంది లేదు అనుకుంటే దీని ఆన్సర్, ఆర్ ఎల్స్ వీ విల్ స్కిప్ ద క్వశ్చన్. ఓకే. సో బేసికల్గా అమితాబ్ బచ్చన్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భైరవాతో ఉంటారు. సో డూ యూ హ్యావ్ అ కాంబినేషన్ విత్ హిమ్? నో. నో, డోంట్ యూ హ్యావ్. ఓకే. కలిసావా పోనీ ఆన్ సెట్స్లో ఎవరినైనా స్టార్ కాస్ట్ని కలిసావా? అండ్ లైక్ దీపికా గారిని కానీ, లైక్ మోహన్, అదే వీళ్ళందరినీ ఎవరైనా, కమల్ హాసన్ గారిని కానీ, అమితాబ్ బచ్చన్ గారిని? స్టార్ కాస్ట్ని యాక్చువల్లీ ఎవరు కలవలేదు, కానీ one thing I would like to mention is that the producers, Ashwini Dutt garu, Priyanka Dutt garu, Swapna Dutt garu, they have worked so hard for the film. The fact is, prati roju ఏ సీన్ అయినా సరే, చిన్న ప్యాచ్ వర్క్ అయినా సరే, they were present in the sets and they made sure that every work is going smoothly. Okay. So అది చూస్తుంటే I was really surprised and వాళ్ళని చూస్తుంటే it was inspiring. Okay. వాళ్ళంతా డెడికేటెడ్ ఉన్నారు ఆ ప్రాజెక్ట్కి. That shows how much the film means to them. వాళ్ళే చెప్పారు ఇది, వాళ్ళ మూవీ బడ్జెట్ కంటే 3 times ఎక్కువ వాళ్ళ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్. దట్స్ ట్రూ. అండ్ వాట్ అబౌట్ ద ఫుడ్? బికాజ్ మన ప్రభాస్ గారు ఎక్కడ I wanted to talk about this. ఇక ముందే చెప్తున్నాను, ఫుడ్ ఎలా ఉంది అన్నది మాత్రం మెన్షన్ చేయక, అమ్మ ఫుడీ నువ్వు మెన్షన్ చేస్తే అదే చెప్తాను, వినండి. ఫుడ్ అని చెప్పినాక ప్రభాస్ గారు సెట్స్ కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎట్లా ఉంటది ఏంటని. అక్కడ చూస్తే
టిఫిన్కి ఒక టైప్ ఆఫ్ స్ప్రెడ్, ఒక 10-15-20 డిషెస్ ఉన్నాయి. Okay. మళ్ళీ లంచ్కి మళ్ళీ ఇంకో వెరైటీ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క క్యూజిన్ నుంచి మల్టిపుల్ ఫుడ్స్. Oh. మళ్ళీ నైట్ అయితే షవర్మా, మసాలా దోశ ఫ్రెష్ ప్రిపేర్ చేసి ఇస్తుండే. Okay. నూడిల్స్, పాస్తా, బిర్యానీ ఏం కావాలన్నా సరే ఇట్స్ ప్రిపేర్డ్ రెడీ. అంటే ప్రభాస్ గారి సెట్కి వెళ్తే మనం స్టార్ హోటల్కి వెళ్ళినట్టు ఉంటుంది. అంతే. ఓకే, నువ్వు బాగా ఏం తినేవాడివి? బిర్యానీ. బిర్యానీ లవర్? ఎస్, ఐ లవ్ బిర్యానీ. అక్కడ బిర్యానీ బాగుండే అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ షవర్మా. ఓకే. యాక్చువల్లీ నేను ఎప్పుడు షవర్మా తినలేదు, బ్రతుకులో ఒక్కసారి కూడా తినలేదు. కల్కి సెట్స్ లో ఫస్ట్ టైం షవర్మా తిన్నా. ఓకే, సో ప్రభాస్ గారు అంటే ఇంత ఫ్యాన్ అంటున్నావు కదా, సో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు ఇండస్ట్రీలో? యాక్చువల్లీ ఒక 3-4 years ఓన్లీ. 3-4 years నుంచి ఉన్నావు. లాక్డౌన్ ఎండ్ అయినప్పటి నుంచి ఐ గాట్ ఇంటు ఇండస్ట్రీ. ఓకే, సో ఏదైనా మూవీలో అంటే లైక్ ఆడిషన్ కావచ్చు, కాల్ కావచ్చు, ప్రభాస్ గారిది పర్టికులర్ గా ఏదైనా మూవీలో, అండ్ అప్కమింగ్ రాజా సాబ్ కూడా వస్తుంది కాబట్టి ఏదైనా ఆఫర్ కాల్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? అండ్ రాజా సాబ్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? నాట్ రియలీ, రాజా సాబ్ నుంచి ఏం రాలేదు. కానీ సార్ మీరు చూస్తుంటే నేను ఫ్రీ ఉన్నా, ఐ విల్ బి రెడీ ఎనీ టైం, ఎప్పుడైనా పిలవచ్చు. అసలు కాల్ వస్తే నాకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు. ఖచ్చితంగా ఫస్ట్ కాల్ మీకే. థ్యాంక్ యూ. చెప్పు ఇప్పుడు అంటే లైక్ మిస్ అయిపోయినవి ఏమైనా ప్రభాస్ గారి సినిమాలు? మిస్ అయిపోయిన సినిమాలు ఏం లేవు యాక్చువల్లీ. నేను ఏ సినిమా వచ్చినా ఐ హ్యావ్ బీన్ కీన్ టు డూ ఇట్. అండ్ ప్రభాస్ గారి సినిమాలు ఏది పిలవలేదు ఇంతకు ముందు. నాగ చైతన్య గారి సినిమాలకి వెయిట్కైనా పిలిచారా? బికాజ్ యూ హావ్ సమ్ ఫేస్ కట్స్. సో యాక్చువల్లీ ఏమైందంటే బంగారు రాజుకి ఒకసారి ఆడిషన్కి పిలిచారు, ఉట్టి చూద్దామని చెప్పి. పిలిచిన సెకండ్ డైరెక్టర్ గారు నన్ను చూసి వీడే కావాలి, వీడే చెయ్యాలి అని చెప్పి హీ వాజ్ హెల్ బెంట్ ఆన్ ఇట్. కానీ అక్కడ ఏమైందంటే మళ్ళీ ఇంకో ఫిల్మ్ కోసం షూట్ జరుగుతుండే, అప్పుడు బంగారు రాజుది క్లాష్ అయింది షూట్. అయినా సరే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ షూట్కి కాల్ చేసి మాట్లాడి ఒక 2 hours పంపించండి చాలని చెప్పి వచ్చి ఒక చిన్న సీన్ యాక్ట్ చేసి వెళ్ళిపోయారు. సో ఐ హావ్ హర్డ్ దిస్ అలాట్. నాగ చైతన్య గారితో చాలా రిసెంబ్లెన్స్ ఉందని. చాలా నేను ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు కూడా నాకు నీ స్మైల్ ఫేస్ అది కూడా అలానే కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ నీ లుక్ అండ్ తాండేల్లో ఒకటేలా ఉంది. సో ఏమైనా ట్విస్ట్ ఇస్తావా కనిపించి తాండేల్లో? అలాంటిది నాకు తెలిసి నాగ చైతన్య గారి బయోపిక్ ఎవరైనా తీయాలనుకుంటే ఈయన పెట్టి తీయచ్చు. 100%. రెడీ. ఓకే, సో బేసికల్గా అంటే లైక్ మన ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు పలానా సీన్ చెయ్యాలి. ఇప్పుడు నువ్వంటే రెగ్యులర్గా మూవీస్ చేస్తున్నావు కాబట్టి నీకు డైరెక్ట్గా మేనేజర్స్ నుంచి కాల్ వస్తుంది. బిఫోర్ ఎప్పుడైనా సరే ఆడిషన్స్ చేయాలి, అద్దం ముందు నించొని నేను ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంటానంటే ఏ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తావు ఎక్కువగా? ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను కదా, ఛత్రపతి డైలాగ్. నేను ఫస్ట్ డార్లింగ్ ఫ్యాన్ అయ్యింది ఛత్రపతి సినిమా చూసే. సో దానివల్ల ఏమో నాకు తెలియదు కానీ నేను ఏ ఆడిషన్కి వెళ్ళినా ఆ ఒక్క డైలాగే చేస్తాను. 4 years నుంచి ఆ ఒక్క డైలాగే. పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, ఎన్నిసార్లు చెప్తావురా ఒకే డైలాగ్ నాయనా అని, కొంచెమైనా మార్చురా అని. ఎప్పుడైనా నీకు అవకాశం వస్తే ప్రభాస్ గారి కాంబోలోని ఆయనకి విలన్ గా చేయాలి, యాంటాగనిస్ట్ గా చేయాలి, 100% యు ఆర్ రెడీ టు డు? రెడీ. ప్రభాస్ గారి పక్కన నిల్చుంటే చాలు నాకు, ఏ రోల్ అయినా పర్లేదు. ఐ వాంట్ టు యాక్ట్ విత్ హిమ్, ఐ వాంట్ టు మీట్ హిమ్, అంతే.